గాయస్ అయితే మనమైతే లేట్ అయిపోయాను మన కొత్త జాబ్కి కూడా. ఇక్కడ చూస్తే ఇంతగానం లైన్ ఉంది. సో ఏం చేద్దాం, ఇతనైతే హారన్ అప్పటి నుంచి కొడతాను గాయస్. లేట్ అయిపోయాను అయ్యా. అదేం లేదు గైస్, ఇక్కడైతే మనమైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా మిలియనియర్ హౌస్ అనమాట. దీంట్లో జాబ్ గురించి అయితే నేను విన్నాను, సెక్యూరిటీ గార్డ్ లాగా నేనైతే చూశాను. నేను వెళ్ళడం చూస్తే దాన్ని ఇంతమంది లైన్ ఉంది. సార్ కొంచెం లైన్ ఇస్తారా? ఎవరు బాబు నువ్వు ఎండకట్లా అన్నా? ఓయ్ లైన్లో నుంచోయ్. సార్ నేను కొంచెం లేట్ అయ్యాను, మీరు ఏమనుకోకపోతే నన్ను ఫస్ట్గా పెడతారా? ఓయ్ అదంతా జరగదు, నువ్వు వెనకాల నుంచో. నల్ల పిల్లి ఎదురైంది ఏంటి? ఏదో చెడు జరగబోతుంది గైస్. మనమైతే ఇవన్నీ పక్కన పెట్టి చూద్దాం పదండి. ఇంతసేపు గైస్ మనమైతే ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. అండ్ అంతలో వీడియో లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మన ఇట్స్ పార్థు స్టార్ బ్లాగింగ్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. ఇంతగానో వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ అయితే పెడతాను, అవి ఆ ఛానల్ది. ఎవర్రా నువ్వు నాతోటి ఫైట్ చేస్తావా? నువ్వు వద్దు మమ్మీ. ఏంట్రా మళ్ళీ వచ్చా మమ్మీ అని? వద్దు సార్, బాయ్ బాయ్ వెళ్ళిపో. ఇది మనే ఊరి ఇదేంటి గైస్, చూసుకోకుంటే వెళ్తారు. రోజు కనిపిస్తలేవేంటి? ఓకే ఫైనల్గా నేను ఏ అబ్బాయిని అపాయింట్ చేశాను యాజ్ మన సెక్యూరిటీ గార్డ్ లాగా. మనమైతే ఇప్పుడు చాలా పనులు అయితే చేయబోతున్నాం. ఎస్ మైకల్, ఎస్ ఎస్ సార్. మనమైతే ఇప్పుడు మీ శాలరీ గురించి అంటే 20 lakhs మీ శాలరీ. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే సార్, ఇప్పుడైతే మనం అపాయింట్ చేసేస్తాం. నేను బాగా ఇన్ఫామ్ చేసిన హలో. మనమైతే ఇప్పుడు తొందరగా చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, ఎలాంటి పని చెప్దాం? అందరు తినండి, అందరు వెళ్ళిపోవాలి, ఎందుకంటే జాబ్ అయితే వచ్చేసింది కాబట్టి. అందరిని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టు, నీదే బాధ్యత. సరే సార్ ఓకే మనమైతే చెప్పేద్దాం. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాస్ ఆల్రెడీ అపాయింట్ చేసేసాడు యాజ్ సెక్యూరిటీ గార్డ్. సో అందరు వెళ్ళిపోండి. ఎత్తమట్టుకుంటారా? వెళ్ళిపోండిరా. ఇదేంటి అపాయింట్ చేస్తా అన్నారు సార్? నేను ఇంకా అయిపోలేదు సార్. అంతా తెలియదు మాకు. వెళ్ళిపో. వెళ్ళిపోయింటావా లేకపోతే ఒక్కటి ఇవ్వనా? ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను ఒక్కటి ఇచ్చాను అనుకో, అది గైస్. ఒకసారి చూద్దాం ఎవరు అపాయింట్ చేశారు. నో చేసాం నీ బయట ఉన్నట్టుకి అవుతుంది. నోర్మి అందరికి చెప్తున్నా. అయితే చూద్దాము. ఏంటి మైకిలా? ఒక్క నిమిషం ఆగండి గైస్, నాకు అందుకు మైకిల్ అనిపిస్తుంది. ఒక్క నిమిషం చూస్తాం, ఆగండి. ఒకసారి ఫోన్లోకి వెళ్ళి చూద్దాము. గాయస్ అది మైకిల్ అపాయింట్ చేసేసారు గాయస్. మైకిల్కి అయితే అపాయింట్ చేసేసారు గైస్. నా ప్రాణం స్నేహితుడిగా అపాయింట్ చేసేసారు గైస్. పోన్లేండి గైస్, అట్లీస్ట్ నా ఫ్రెండ్ అన్న బతకడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి మనం ఈ జాబ్ వదిలేద్దాం, వేరే జాబ్ అయితే చూసుకుందాం. మనమైతే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం పదండి గైస్. పాడుతూ పని చేస్తుంటే అనుభూతులపై ఉంటుంది. ఇక్కడ నుంచి నచ్చుకోవాలంటే నాకు బద్ధకం. సార్ నాకు ఈ జాబ్ చేసేటప్పుడు ఇంకొక పర్సన్ యాడ్ చేయాలనిపిస్తుంది సార్. ఎవరు అది? నా ఫ్రెండ్ సార్, నా ప్రాణ స్నేహితుడు. అతనికి కూడా ఇట్స్ పార్థు స్టార్ సార్ అతని పేరు. ప్లీజ్ సార్ అపాయింట్ చేసుకుంటారు కదా మీరు? చేసుకుంటాడు. తన స్పెషాలిటీస్ ఏంటి? తను చాలా సార్, తన షూటింగ్లో కింగ్. షూటింగ్లో అసలు ఎవరు వండియలేదు. షూటింగ్ అయితే బాగా చేస్తాడు సార్. మీ దగ్గర చిన్న ఈగ వాళ్ళన ఢిల్లీ తగలటేస్తాడు సార్. మీకు అతని జాబ్ ఇవ్వాలి సార్. ఇంట్రెస్టింగ్
సార్ మీరు నాతో రండి సార్, మీకు చూపిస్తాను అతని ఇల్లు ఏడుంది అని, అసలు ఏడుంది. అండ్ అతని శాలరీ కూడా మీరు నన్ను రైట్ హ్యాండ్గా పెట్టారు, ఇప్పుడు అతన్ని మీరు లెఫ్ట్ హ్యాండ్గా పెట్టండి. చాలా వర్క్ చేస్తాడు సార్. సార్ మీరు వచ్చి కూర్చుంటే సార్. అయ్యో మర్చిపోయాను, నేను సార్ని వదలకుండా వెళ్ళిపోవచ్చు కదా. ఓ షిట్ డామ్ ఇట్. సార్ 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 రెడీ సార్, అక్కడ ఎందుకు ఉండిపోయారు సార్? రండి సార్. నువ్వు మర్చిపోయాను వచ్చినావు, నన్ను వదిలేస్తే నన్ను ఎవరు వచ్చి చూస్తారు, ఎస్పెషలీ ఆ పోలీసు వాళ్ళకి కొడువైంది సార్ మీకు. అదైతే మా వాడికి చెప్పండి, వేసి పడేస్తాడు. ఫస్ట్ అయితే వాడి ఇంటికి తీసుకెళ్ళు సార్. చెప్పు సార్, అతని గురించి చాలా చెప్తాను సార్, ఇంకో వినండి. అతను షూటింగ్లో బెస్ట్, డ్రైవింగ్లో అట్ట ఓకే లేండి, కానీ డ్రైవింగ్ మంచిగా చేస్తాడు సార్. సార్ అండ్ ప్లస్ తను ఎక్కడికున్న ఏ ఛాలెంజ్ చిట్టుకల చేసేస్తాడు. అవునా, మనమైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాం సార్. ఇదేంది ప్యాలెస్లా ఉంది, నా ఇల్లు కన్నా పెద్దగా ఉంది సార్. తను ముందు కట్టుకున్న డబ్బులు సంపాదించుకొని కట్టుకున్నాడు సార్. ఈ ఇల్లు అయితే చాలా మంచిగా ఉంటుంది సార్. ఇతని ఇల్లు డ్రీమ్ హౌస్ అనమాట అవుతుంది. ఓ నైస్ డ్రీమ్ హౌస్. ఫ్రాంక్లిన్కి అయితే కాల్ చేద్దాం. ఫ్రాంక్లిన్ ఇదేంటి ఫోన్ నుంచి చేస్తున్నా, ఫోన్ ఎత్తున్నాడు, మళ్ళీ కొంచెం ఏంటిది, కాల్ లిఫ్ట్ చేస్తలేడు సార్. ఫ్రాంక్లిన్ అయితే కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు. ఐ థింక్ ఏదో పని మీద నడిచి కాళ్ళు ఉప్పెడేస్తున్నాయి గైస్. ఇంటికి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి. ఈ ఎండకి నన్ను వడదెబ్బ పడేసేటట్టుంది. చూసారా గైస్, చూసారా ఎంత బ్లాక్ అయిపోయాను. ట్రిలియన్ కార్, ఇది ఆ కారు మనం ఆ మిలియనర్ దగ్గర చూసాం కదా. కొంప తీసి వాళ్ళు నా ఇంట్లో ఉన్నారా ఏంటి? తొందరగా వెళ్ళి చెక్ చేయాలి గైస్. నాకెందుకు వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు అనిపిస్తుంది, సౌండ్ అనిపిస్తుంది. అబ్బా ముట్టి పగిలింది గైస్. మైకేల్ సార్, అరే సార్ నాకు మాటలు వస్తలేవు సార్. సార్ అది మీదేరా రే ఫ్రాంక్లిన్. చెప్పరా ఫ్రాంక్లిన్, ఇంకో నీకోసం న్యూ జాబ్ వేసుకొని వచ్చాను. నువ్వు నా ఫ్రెండ్ కదా, అందుకే న్యూ జాబ్ తీసుకొని వచ్చాను. ఎలా ఉంది నీ న్యూ జాబ్? అరే నమ్మకపోతున్నాను రా. అరే నిజంగా కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అదేంటంటే నువ్వు మైకేల్ నీ గురించి ఎంత చెప్పాడు, నా షూటింగ్లో గ్రేట్, అన్నిట్లో కింగ్ అని చెప్పాడు. మరి నేను నీకు ఒక అపాయింట్ చేస్తున్నాను, ఒక జాబ్ లాగా. నువ్వైతే అపాయింట్ చేసుకుంటావా? తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకంటే థ్యాంక్ యూ మైకేల్, నాకు ఈ జాబ్ ఇచ్చినట్టుకు. ఫస్ట్ అయితే మనం అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే కార్లోకి. అండ్ నీకు కొన్ని టెస్ట్. నన్ను వదిలేసి వెళ్ళకు, ఎందుకంటే నాకు పోలీసు వాళ్ళకి గొడవ ఉంది. పోలీసు వాళ్ళతో గొడవ అదేంటి సార్? అది నీకు తర్వాత చెప్తాను, కానీ ఫస్ట్ కార్ తీవే సార్. వద్దు సార్, ఆ తర్వాత నేను డ్రైవ్ చేస్తాను సార్. మైకేల్ నువ్వు సైలెన్స్ ఉండు సార్. ఏదో ఎక్కడో సార్ ఈ ఒక మాట అనగచ్చా? ఏంటి ఈ కారు నీదే. టీ అని ఉంది, టీ అంటే ట్రిలియనియర్. ఓ నైస్ సార్. సార్ నువ్వు ఇప్పుడు నాతోటి బయటికి రావాలి, ఎందుకంటే నీకు మా అపాయింటెడ్ అయితే టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అవ్వాలి. ఫ్రాంక్లిన్ వద్దురా. ఏ మైకేల్ పక్కకోరా. నా మాట సార్, మరి డ్రైవింగ్ రాదు. ఏం చెప్తున్నాడు మైకేల్? చెప్తున్నాడు నాకు డ్రైవింగ్ బాగా వచ్చు సార్.
ఫస్ట్ అయితే నన్ను అక్కడ తీసుకెళ్ళు సార్ చెప్పాను సార్. సరే నాకు పోలీస్ కమిషనర్ తోటి అయితే గొడవ ఉంది సార్. కమిషనర్? అవును, కమిషనర్ తోటి అయితే నాతోటి పెద్ద గొడవ ఉంది. ఆయన ఎప్పుడు నన్ను చంపేస్తాడో ఒక చిన్న భయం. అండ్ ఆ టెస్ట్ అందుకే నేను ఇంతగానో డబ్బు పెట్టి సెక్యూరిటీ గార్డ్లు కొన్నాను. అవునా సార్, నాకు కూడా గొడవ అవుతుంది సార్. నేను కూడా గ్యాంగ్ ఫైట్ అవి ఇవి అని అవుతూ ఉంటాయి సార్. అతని నుంచి నేను ఈజీగా ఎస్కేప్ అవుతాను సార్. అయ్యో అబ్బా, కాళ్ళకి దెబ్బ తాకింది, కళ్ళకి ఏదో రాసి పడ్డాయి సార్. సార్ మీరు ఓకే కదా? నాకు ఓకే సార్. బ్రేకులు పనిచేస్తలేవేంటి సార్? నీకు ఇది చెప్పడం మర్చిపోయాను, అలా బ్రేకులు పనిచేయవు సార్. దెబ్బలు తిన్న తర్వాత చెప్తారా సార్ మీరు? సారీ ఫర్ నాట్ ఇన్ఫర్మేటింగ్ యూ. ఇన్ఫర్మేటింగ్ ఏమన్నా? ఏం లేదు సార్. రండి సార్. ఇప్పుడు మీరు వెళ్ళి లొకేషన్ నాకు తెలియదు. ఈ బ్రేక్స్ ఏమో కూడా పలుకుతలేవు. ఏం కార్ సార్ ఇది? అది చిలియన్ కార్. బ్రేక్ ఉండవేమో. ఫుల్ ఫ్యాన్సీ 1 million పట్టింది దీన్ని కొనడానికి. నేను ఫస్ట్ షాక్ అయ్యాను. 1 million పెడతానే ఎట్లుంది, 2 million పెడతా. ఫస్ట్ అయితే నా ఇంటికి పద. సరే సార్, ఇంకా మీ ఇంటికాడనైతే డ్రాప్ చేస్తున్నాను. మీ ఇల్లు లొకేషన్ అయితే చెప్పాను మీకు. అయితే చెప్పాడు ఇక్కడ నుంచి అయ్యా కొంచెం మెల్లగా నడుపుతావా? చాలా ఇక్కడ దీనికి బ్రేక్స్ లేవు. అవును. ఫస్ట్ స్టేట్ అంటే మీకు ఆ ఎల్లో పైకర్ కనిపిస్తుంటే వాడిని నువ్వు రన్నింగ్లోనే షూట్ చేయాలి సార్. రన్నింగ్లో కింగ్ నేను. అయ్యో సార్, ఈ కార్ నన్ను హ్యాండ్ వస్తుంది. నాకు పిచ్చిలేస్తుంది సార్. నేను ఫుల్ స్పీడ్ మీద వెళ్తాను. బూస్ట్ ఆన్. నువ్వు ఆ బైక్ అని మిస్ అవుతాయి. ఫస్ట్ ట్రాక్. నువ్వు వాడిని చంపేసావా? వాడు నన్ను చంపాలని చూసాడు. సూపర్. నీ దగ్గర చాలా చాలా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి నీకు. నువ్వు కానీ మంచిగా చేస్తే నీకు నేను ప్రమోషన్ ఇచ్చేస్తున్నాను. నీకు 20 lakhs శాలరీ అయితే ఉంటుంది. 20 lakhs 2 months చేసిస్తావా? 2 లక్షలు. 20 lakhs అంటే 40 లక్షలు అంటే 40 lakhs. 40 lakhs వస్తుంది. అంత జాబ్ ఏమన్నా? ఏం లేదు సార్, ఏం లేదు. నా ఇల్లు ఇక్కడే దగ్గర ఉంది. కొంచెం ఇంకొంచెం దూరం వెళ్ళాలి సార్. మీరు నాకు అర్థం కాదు. ఇక్కడ వీడియో మీ ఇల్లేంటి సార్ ఇంత దూరం ఉంది? నాకు సెక్యూరిటీ ఉండాలని నేను ఇలా పెట్టుకున్నాను. నీకేంటి? నైస్. ఇంకోటి, నా ఇల్లు ఇప్పుడు వచ్చేస్తుంది సార్. ఇప్పుడైతే 7 అయిపోతుంది. మైకిల్, ఎందుకు ఏడుస్తున్నావు మైకిల్? అప్పటి నుంచి కాల్ నుంచి నడుచుకుని వచ్చారా? నీకేంటా తెలుసు? అయ్యో, ఈ సలదనాన్ని ఎందుకురా? పదండి వెళ్ళి సారీ బుక్ చేసుకున్నాం. సారీ సార్, మిమ్మల్ని ఇక్కడ మర్చిపోయాను. నన్ను ఎప్పుడైనా గుర్తుంచుకో. నన్ను ఒంటరిగా వదిలేస్తే నేను మటాష్. సరే రండి. సరే తొందరగా రావయ్యా, నాకన్నా స్లో వస్తున్నావు. వస్తున్నాను సార్, వస్తున్నాను. మైకిల్, నువ్వు కూడా వచ్చేసావు? ఎస్ సార్, వచ్చేసాను ఇక్కడికి. గ్రేట్. నీ ఫ్రెండ్ గురించి చాలా విషయాలు. వాడు డ్రైవింగ్ 20 స్పీడ్లోనే, నాట్ 20, 100 స్పీడ్లోనే వాడిని ఒక్క షాట్ తోటి చంపేశాడు. వీడి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. డ్రైవ్
డ్రైవింగ్ కూడా బాగా చేశాడు. సార్ డ్రైవింగ్ చేశాడా? నేను ఎప్పుడైతే ఫైల్స్ చేశాను, ఇంకోండి ఇక్కడ చూసాడా, ఈడే నా పర్సనల్ అనమాట. వీడిని టెస్ట్ పెడతాడు. రారా, ఈడేంటో ప్రమోషన్లా ఇస్తలేడు. ఈడేమో ఈ సార్గాడేమో ప్రమోషన్లు ఇస్తలేడు. ఇప్పుడు వీడికి ఇవ్వాలా ప్రమోషన్? వీడి టెస్ట్కి ఎట్లుంటాయి అంటే సూపర్ డిఫికల్ట్ అని ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టెస్ట్కి వాడు చనిపోతాడు. ఫస్ట్ టెస్ట్కే వాడు అవుట్. నేను వింటున్నా లేరా బండోడా, ఇంకోసారి నన్ను బండోడా అన్నావు అనుకో, ఇక్కడ వచ్చి తోసేస్తా. తెలుసులే ఓయ్, ఫస్ట్ అయితే మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏం లేదురా, ఇంకో ఇక్కడ నుంచి బాస్ని అప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నారు. అండ్ నేను 2-3 షాట్లు కూడా విన్నాను. బాస్ ఉన్నారని వీళ్ళు అనుకొని షూట్ చేశారు. సో ఇళ్ళకి వెళ్ళి ఒక్క పర్సన్ని చంపేయాలి, అది కూడా ఒక్క బుల్లెట్. ఏంటి ఒక్క బుల్లెట్? ఏంటి ఒక్క బుల్లెటా? నువ్వు చెప్తే చేయలేనా ఏంటి? నేను ఈజీ షాట్ ఒక్కటే కదా. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం ఆగండి గైస్. ఆ రెడ్ కార్ నేను 2 times చూసాను. ఇక్కడ నుంచి తిరుగుతుంది. ఆ కార్ వదిలేద్దాం. అంగోటి చూడండి గైస్, ఈ కార్ నేను 3వ చూడుంది. సో ఇప్పుడైతే మనం ఇన్ని రాని అండ్ ఇక్కడ బూమ్ అయిపోయాడు. ఏంటి టిచ్చు ఫేకింగ్ మీ టిత్తా? సార్ నేనే చేశాను, అయిపోయింది. ఫస్ట్ టాస్కే అయిపోయింది చూసారా. ఇప్పుడు సెకండ్ బుల్లెట్ ఎవరిని కొడదాం? 2 బుల్లెట్లు, 2 పీపుల్ మటాష్. నీ దగ్గర అయితే చాలా టాలెంట్ ఉంది. నా బాస్ గాడు ఏమో చెప్తే నేనేదో పట్టించుకోలేదు. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నేను ఇప్పటికే వెళ్ళి నువ్వు టెస్ట్ పాస్ అయిపోయావు. అన్ని టెస్టులు ఏమొద్దు, నువ్వు ఏదో చిన్నపిల్లాడు అని 10 టెస్టులు పెడదాం అనుకున్నా. నువ్వు ఒక్క టెస్ట్లోనే అన్నీ పాస్ అయిపోయావు. నిన్న సార్గా ఏమనుకున్నాను, ఫస్ట్ అయితే నేను బాస్కి అయితే ఇన్ఫార్మ్ చేద్దాం ఇక్కడైతే ఇవన్నీ అవుతున్నాయని. ఫ్రెండ్స్ నీకే తెలుసా, వీడి అప్పటి నుంచి చాలా సస్పిషియస్గా ఉన్నాడు ఫ్రెండ్స్. ఏంట్రా మెల్లగా వస్తున్నావు, తొందర్రా బాస్. వీడు 2 బుల్లెట్లు 2 పీపుల్ని మటాష్ చేస్తాడు బాస్. అబద్ధం చెప్తలేవు కదా, నిజంగా బాస్. వీడి దగ్గర టాలెంట్ అనేది కాదు, వీడి దగ్గర టాలెంట్ అంటేనే కింగ్ సార్. వీడు కింగ్. మీరు ఇక ప్రమోషన్ ఇవ్వాలి సార్. అండ్ వీళ్ళిద్దరైతే హై ట్రైన్డ్ అయితే చేశారు. వీరేమైనా ముందు ట్రైన్స్ చేశారేంటయ్యా, అంతగానో మంచిగా చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ దిస్ మైకిల్ టెస్ట్ పెడతారు. ఏంటి సౌండ్ పోయి చూద్దాం. అబ్బా నొప్పిలేస్తుంది. మీ సార్ని పిలువు. పై ఆఫీసర్స్ నుంచి ఎన్కౌంటర్స్ వచ్చాయి, మీ బాసులు లేపేయాలని. బాసులు లేపేస్తారా? వెంటనే ఇప్పుడు బాస్కి చెప్పాలి. బాస్ వాడికి ఎట్టన్నా తెలిసిందా ఉచ్చకాయల పలిగిపోతుంది. నేను చెప్పండి. సైలెన్స్కి వెళ్ళు. బాస్ 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 అబ్బా బాస్ 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 పోలీసులు వచ్చారు బాస్. పోలీసులు వచ్చారు బాస్. వీడి వల్లే పోలీసులు కాల్ చేశారు. వీడి వల్లే పోలీసులా బాడీ గార్డ్స్ అసెంబుల్. అప్పటి నుంచి చెప్పాను సార్. వీళ్ళందరూ సెక్యూరిటీ గార్డ్స్ మీ మీద పగపట్టారని. వీడు అండ్ ఎస్పెషల్లీ వీడు. అండ్ ఇక్కడైతే అయిపోయారు సార్. బాస్ మీరు ఇక్కడే ఉండండి, మీరు ఎక్కడికి రాకండి, మీరు ఇక్కడే ఉండండి. మైకిల్ బాస్ని చూసుకో సరే. వీడు కూడా. నువ్వు సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు చెప్తున్నావు? ఏమన్నా పిచ్చా? లేదు వీళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు. నేను పిచ్చోళ్ళు కాదు సార్, ఎవరో ఆపారు. ఎవరది? ఫస్ట్ అయితే స్టిక్కీ బాల్స్ పెట్టి చంపేద్దాం వీళ్ళని. ఫస్ట్ అయితే నన్నైతే కొడతావారా?
ఇక్కడైతే చాలా మంది ఉన్నారు గైస్. ఒక పని చేద్దాం, నేను వచ్చేటప్పుడు ఈ బాల్కనీ కాడ ఒకటి చూశాను. ఆ బాల్కనీ నుంచి ఇక్కడ నుంచి బాంబులు వేసేద్దాం. ఇక్కడ నుంచి దిగి ఆయన డోర్ నుంచి వెళ్ళి బాంబులు వేసేద్దాం. ప్లాన్ కింద పడిపోయినేంటి యార్. ఇక్కడ నుంచి డోర్ ఉందా ఏమన్నా? ఫస్ట్ అయితే స్టిక్కీ బాంబ్స్ స్టిక్కీ బాంబ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం వెళ్ళి తీసుకుందాం. పెడదాం ఎందుకంటే బాగా రెండు ఓకే. ఇప్పుడైతే ఇక్కడ కూడా పెట్టాను. ఇక్కడ ఇది కూడా అండి. ఇక్కడ ఒకటి పెడదాము. ఒకటి పెట్టేశాను టైర్ కింద. అండ్ ఇక్కడ నుంచి బాంబులు పెట్టేశాను. ఇప్పుడు మనం సెట్ చేసి వెళ్ళిపోవచ్చు. సార్ 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 ఏమైంది? ఇంకేమన్నా పిక్చర్ వేసిందా? లేదు సార్. నేనైతే ఎవర్రా మీరు మా బాస్ని చంపేది? మీరారా 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 మటేష్ అందరు కాదు. ఇంకో వీడియో అనుకుంటా. కమిషనర్ని లేపేశాను సార్. ఈ వీడియో వేసేసి ఇంతే అన్నమాట గైస్. ఇప్పుడైతే వీళ్ళని చంపేశాను. సార్కి అయితే బాస్ ఇన్ఫార్మ్ చేద్దాం. బాస్, కమిషనర్ని లేపేసా. నువ్వు కమిషనర్ని లేపేసావా? ఓ షట్ షట్ షట్. నువ్వు కమిషనర్ని ఎందుకు లేపేసావు? నీకేమైనా పిచ్చా? ఏం కాదులే బాస్. ఎందుకంటే నేను ఒక సీక్రెట్ ప్లేస్లో హైడ్ చేయబోతున్నా. సో ఫ్రెండ్స్, ఇక్కడే వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.